పోరా భయ్ అమ్మా. నైట్లో మొత్తం ఫుల్ ఉన్న స్పాట్ పొద్దున్న దాకా ఖాళీ అయిపోయింది. ఇప్పుడు పొద్దున్న లేచి మేమైతే దర్శనం చేసుకున్నాము. మన చైతన్య బ్రో చూడు ఎగ్దమ్ స్వాగ్లో ఉన్నారు. ఇక బ్రేక్ఫాస్ట్ కోసం వెళ్తున్నాం. ఇక్కడ ఉన్న రష్కి ఎక్కడికైనా వెళ్ళాలంటే వీల్ హ్యావ్ టు థింక్ ట్వైస్. సో మేమైతే దర్శనం చేసుకొని ఇక స్ట్రైట్ బ్రేక్ఫాస్ట్ చేసుకొని ఇక బయలుదేరదాం అనుకుంటున్నాం. కొన్ని ఉన్నాయి ఇక డిస్కషన్స్. లెట్స్ ఫస్ట్ ఈట్ అండ్ మేబీ దెన్ పాయింట్ అవుట్ థింగ్స్. మన హీరోస్ మాత్రం ఏడున్నది. ఒకటేమో స్క్రామ్లర్ చైతన్యది, మన హిమాలయన్ ఏడున్నది. మనం వ్లాగర్స్ని చూసి మనమేమో నేను కూడా వ్లాగర్ అయిపోతా అని అనుకోవడం తప్పులేదేమో. బట్ వ్లాగింగ్ ఇంత కష్టం అని తెలిసిన తర్వాత దాంట్లో ఇంత ఇంట్రెస్టెడ్ ఉంటామా లేదా అనేది ఒక క్వశ్చన్ మార్క్ అనిపిస్తుంది నాకు. ఐ మీన్ ఒకవైపు మీరు బడ్జెట్ ఆప్షన్స్ చూస్తున్నారు, ఇంకొక వైపు లెట్స్ యు ఆర్ క్యారింగ్ అ లాట్ ఆఫ్ లగేజ్ అండ్ ఆల్ దట్. ఇవన్నిటి మధ్యలో సేఫ్ ఉండడం ఇంపార్టెంట్. ఇట్స్ ఫన్ బట్ అట్ ద సేమ్ టైమ్ అ లాట్ ఆఫ్ హార్డ్ వర్క్ ఐ గెస్. మన చైతన్య బ్రో అయితే మొత్తం సెట్ ఉన్నాడు. మనం కూడా మన బండి తీయడానికి ఎన్నో బండ్లు పక్కకు తీసినాం. వాళ్ళు చూసుకుంటే తిట్టుకుంటున్నాం ఈ పాటికి. సో యా, జై శ్రీ గణేష్ అనుకుంటా ఇక స్టార్ట్ చేద్దాం మనమైతే మన వ్లాగ్ని. హాయ్ గైస్, ఐఎమ్ జితేష్ కుమార్ జా అండ్ ఫైనలీ వీ హ్యావ్ స్టార్టెడ్ అవర్ రైడ్ ఫ్రమ్ శ్రీశైలం టు హైదరాబాద్. మనమైతే ఇవాళ డార్మెటరీలో పడుకున్నాము. ఒక నైట్ మొత్తం డార్మెటరీలో స్పెండ్ చేయడం ఎట్లుంటుందో మంచి ఎక్స్పీరియన్స్ చేసినాము. ఇట్ వాజ్ నాట్ గుడ్ ఆర్ బ్యాడ్, ఐ వుడ్ సే. లైక్ క్రౌడ్ ఎక్కువ ఉండడం వల్ల అదర్ ఆప్షన్స్ చాలా తక్కువ ఉండదు. సో ఇక ఉన్నట్టు వాట్ ఎవర్ బెస్ట్ వీ కుడ్ డూ మనం చేసినాం. మీకైతే దాంట్లో కంఫర్టబుల్ ఉందామా అనే క్వశ్చన్ అయితే అడగకండి. బికాజ్ ఆ టైంలో మేము నిన్న ఉన్న పాయింట్లో అయితే అలసిపోయి ఉన్నాము. మాకు ఏమంటారు, ఒక రెస్టింగ్ ప్లేస్ దొరకడమే పెద్ద క్వశ్చన్ మార్క్ ఉండదు. అట్లాంటి టైంలో అది దొరకడమే గొప్ప అనుకున్నాను. బట్ యా, ఇట్ వాజ్ అ గుడ్ ఎక్స్పీరియన్స్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. బికాజ్ మేమైతే ముగ్గురం ఉండే. సో మాట్లాడుకుంటా ఒక 12 దాకా చిల్ అయినాం. దాని తర్వాత ఒక కాఫీ తాగేసి వచ్చి పడుకోగానే కరెక్ట్ 3 o'clock ఏదో లేచినాం. అలా స్నానం ఇవన్నీ కూడా ఒక పబ్లిక్ వాష్రూమే యూజ్ చేసినాము. ఎంత కమర్షియల్ అంటే వాష్రూమ్స్కి కూడా అబ్బా దే మేకింగ్ యూ స్ట్రగుల్ ఫర్ దాట్ అస్. మా ఇనీషియల్ ప్లాన్ అయితే లెట్స్ ఏ మార్నింగ్ దర్శనం చేసుకున్న తర్వాత వెళ్ళి వినాయక్ టెంపుల్ దర్శనం, అట్ ద సేమ్ టైం లైక్ పాలధార, పంచతార అండ్ శిఖరేశ్వర స్వామి, ఈ 3 spotsని చూసుకొని వద్దాం అనుకున్నాం. బట్ లెట్స్ ఏ మార్నింగ్ దర్శన టైంలో కూడా నేను నార్మల్ కంటే ఎక్కువ క్రౌడే అబ్జర్వ్ చేసినాం. ఫుల్ పబ్లిక్ ఉండే. అండ్ ఇది జస్ట్ ఫర్ దిస్ 2 days అంట. శైలేశ్వర జాతర నడుస్తుంది. ఆ జాతర వల్ల ఒక డీసెంట్ క్రౌడ్ ఉంది ఇక్కడ. సో ఈ 2 days మంచి రష్ ఉంటుందంట. స్వాగ్ తింటున్నా అంకుల్ అబ్జర్వ్ చేస్తున్నాను. ఏమరా ఎడుగుతురా. నాకు అప్పుడప్పుడు రోడ్ల మీద లైక్ ఐ సీ దీస్ పీపుల్ అండ్ ఐ వండర్కి లైక్ స్పిరిచువల్లీ హౌ అవేకెండ్ దే ఆర్, ఆర్ లైక్ వాట్ ఈస్ దేర్ స్టేటస్ ఆఫ్ అవేకనింగ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ లైక్ దేర్ అవేర్నెస్ అబౌట్ లైఫ్ అండ్ ఆల్ దాట్. చాలాసార్లు అయితే అక్కడ కళలో అవేర్నెస్ కనిపిస్తుంది అబౌట్ లైఫ్, ఆన్ స్పిరిచువాలిటీ అండ్ ఆల్ దాట్. అమ్మ ఆడికి వెళ్ళి ఆపేషన్ చూడరా, వెళ్ళురా పోయి అమ్మ. వీళ్ళకి ఎవరు అసలు అథారిటీ ఇచ్చే 999 అంట. వాడు వెనకాల నుంచి ఇటో అనుకుంటా సైరన్ పెట్టుకున్నాడు. అంటే అథారిటీ ఉందో లేదో చూడండి, సైరన్ పెట్టుకుంటూనే వస్తున్నాడు. అది లీగలో ఇల్లీగలో నో ఐడియా. మీకు తెలిసింటే కానీ కమెంట్ చేయండి. వాడికి లైట్ అయితే ఏం లేదు నాకు తెలిసి, అథారిటీ కూడా లేదు, జస్ట్ గవర్నమెంట్ అని రాసుకున్నాడు అంతే. పోరా భయ్ అమ్మ, ఏమంత అర్జెంట్ ఉంటుంది రా భయ్. మనం మన బండి పెట్టుకొని ఆడ వెళ్దాం అనేది ఉంది మనకి వినాయకన్ టెంపుల్కి. బట్ పాయింట్ ఏంటంటే మన దగ్గర లగేజ్ ఉంది, కొన్ని కెమెరాస్ ఉన్నాయి అండ్ ఆల్ దాట్. ఇప్పుడు ఇదంతా మనం తీసి ఆడ పక్కనేడన్నా పార్క్ చేసినాం. మైండ్లో అదే నడుస్తుంటుంది, అరే నా కెమెరా ఏమైందా, నా లగేజ్ కరెక్ట్ ఉందా లేదా. ఓం గణేశాయ నమః. స్వామి ఈసారి రాలేకపోతున్నాం. హోప్ఫుల్లీ నెక్స్ట్ టైం మీరు వస్తే కానీ ఫస్ట్ కనపటి దర్శనం చేసుకోండి.
దెన్ మేబీ యూ కెన్ ప్రొసీడ్ టు ద శివ టెంపుల్. మొత్తం ట్రిప్లో మా పింకీ వాడు ఏం తినేసి వచ్చిండ కానీ వాడు అసలు పంచరా మీద పంచలేస్తుండ అవుతలేడు అసలు. ఓకే మన బ్రో ఎటు నుంచి ఎటు వెళ్తారు? చార్ధామ్ యాత్ర అంట. టోటల్ 12,000 kilometers ఆన్ అ బైసైకిల్. సాలిడ్ అసలు. నోమాడ్ ఆకాష్. మామూలు మోటివేషన్ ఉండాలి ఇవన్నీ చేయాలంటే. క్రేజీ అసలు, క్రేజీ క్రేజీ థింగ్స్. ఒక నిమిషం ఆ సైకిల్ వాళ్ళతో మాట్లాడదాం అనుకుంటున్నాం. ఒక్కసారి మన వాళ్ళని పలకరిద్దామని ఉంది, మాట్లాడదాం కదా. అసలు ఎటు నుంచి వస్తారు, ఏం చేస్తారు అని తెలుస్తుంది. ఐ థింక్ ద బెస్ట్ పార్ట్ అబౌట్ ఎనీ రైడ్ ఇస్ పీపుల్. సో యా, వీ హ్యావ్ గాట్ సమ్ 2 beautiful people. Why not just check with them what they're up to and how they're doing it and all that. हेलो सर. भाई मन किया एक बार बात करें, 2 मिनट बात करके निकले. आपका नाम भाई? मेरा नाम आकाश है. आकाश. नोमैड आकाश. नोमैड. नोमैड शुभम से इंस्पायर्ड है क्या? थोड़ा साइड आ जाओ ना. मतलब वो बचपन से पसंद है मेरे को, और एक तरह की नोमैड लाइफ पसंद है. अच्छा, कहाँ से हैं आप? मैं उत्तराखंड से. उत्तराखंड. बड़ी सुंदर जगह से हो. प्रॉपर उधर से ही, मतलब उधर से ही शुरू हुए थे क्या? मेरा घर उत्तराखंड में ही है. हाँ. और मैं उत्तराखंड से पिछले 1.5 ईयर से ट्रैवल कर रहा हूँ नॉन स्टॉप. तो साइकिल क्यों चीज़ किया फिर? एथलीट हूँ मैं. अच्छा. तो मुझे लगता है कि एक एथलीट अपनी स्ट्रेंथ देखने के लिए, अगर मैं रिकॉर्ड कर रहा हूँ, ठीक है ना? हाँ कोई दिक्कत ठीक है. नहीं. एक एथलीट ना अगर अपनी स्ट्रेंथ देखना चाहता है तो मुझे लगता है कि उसको साइकिलिंग करना चाहिए. कुछ कहने का मतलब कंपटीशन खेलते रहना चाहिए. अब मैं एथलीट हूँ बोलने से नहीं होगा ना. हेलो भाई. कल्चर खत्म हो गया है, उस साइकिल कल्चर जितेश. को दोबारा वापस. आप भी उत्तराखंड से हो? आसाम से. आप आसाम से कर रहे हो? ये भाई कहाँ मिले फिर? विजयवाड़ा में मिला. विजयवाड़ा. तो दोनों मिलके कर रहे हो क्या? वो चला जाएगा. मैंने रामेश्वरम जा रहे हो आप? हम टोटल इंडिया का 12 ज्योतिर्लिंग कर रहे हैं. और ये भाई? ये ऑल इंडिया. वो नीचे जा रहा आप हैदराबाद किसी से मिलने के लिए जा रहे हैं या फिर इन जनरल? है. साइकिल पूरा खराब है ये. अच्छा, ठीक है भाई, बढ़िया लगा. हम लोग हैदराबाद से हैं. अगर मौका मिला तो हैदराबाद में एक बार मिलेंगे. कुछ ज़्यादा नहीं, लेट्स से मिल के वहाँ 2 मिनट भाई तो बातें कर सकते हैं, चाय पी सकते हैं साथ में. थैंक यू सो मच फॉर वेटिंग. थैंक यू भाई. आराम से पूरा नेचर को एंजॉय करते हैं. हाँ. उत्तराखंड से हैं तो पहाड़ में आने का मतलब ऐसा होता है कि तो भाई आप तो पहाड़ों के शहर से हो. हाँ, मतलब मैं अभी हैदराबाद वाले रोड में इधर जाऊंगा तो ये रास्ता ठीक है ना भैया पूरा? हाँ हाँ ठीक है, बहुत अच्छा है. एनिमल वगैरह तो नहीं होगा ऐसा? नहीं, कुछ नहीं रहता. आराम से जाएंगे. फॉरेस्ट क्रॉस हो जाओ, उसके बाद कुछ भी नहीं है. एनिमल भी, हाँ एनिमल भी सुबह में नहीं मिलेगा ना, सुबह में नहीं मिलेगा मोस्टली. चलिए भाई, థ్యాంక్ యూ సో మచ్, టేక్ కేర్. అసలు మామూలు గట్స్ ఉండాలి ఇట్లాంటి పనులు చేయాలంటే. అమ్మ మనం పడగలం, జాగ్రత్త. మన బ్రో ఉత్తరాఖండ్ నుంచి అంట, ఇంకొక వైట్ షర్ట్ ఆయన ఆసాం నుంచి అంట. ఆ పూర్వలు గింతనే ఉన్నారు కానీ అలా మాటలు, ద అప్రోచ్ దే హ్యావ్ టువర్డ్స్ లైఫ్ అండ్ ఆల్ దట్ ఈజ్ లైక్ సీరియస్లీ క్రేజీ. బాయ్ బాయ్. పిల్లలు గింతంత ఉన్నారు. మేబీ ఐఎమ్ షూర్ దట్ ఈ వుడ్ బి అరౌండ్ 25-26. బట్ ఈవెన్ ఇఫ్ ఈజ్ నాట్, ఐ థింక్ ద కైండ్ ఆఫ్ కరేజ్ దట్ ఈస్ రిక్వైర్డ్ టు డూ ఆల్ ఇండియా ట్రిప్, దట్ టు వితౌట్ మనీ. నోమాడ్ ఆకాష్ అంట. హ్యాట్స్ ఆఫ్ మ్యాన్, హ్యాట్స్ ఆఫ్ టు ఆల్ ఆఫ్ యూ. మనం శిఖరేశ్వర్ కూడా వెళ్దాం అనుకున్నాం. అది బ్యూటిఫుల్ స్పాట్ అసలు. మొత్తం శ్రీశైలంని ఒక బర్డ్స్ ఐ వ్యూ నుంచి చూడడం. బట్ యా, మేబీ బెటర్ లక్ నెక్స్ట్ టైమ్ విల్ డూ ఇట్ వన్స్ దెర్ ఇస్ lesser crowd in Srishalam. ఐ థింక్ మన సౌత్లో ఇప్పుడు మోటార్ సైకిల్ కల్చర్ ఇంకా ఇంక్రీజ్ అవుతుంది అనుకుంటా. అఫ్ కోర్స్ లైక్ ఇట్ డిపెండ్స్ ఆన్ వాట్ కైండ్ ఆఫ్ సర్కిల్ యూ ఆర్. మేబీ లైక్ మీ ఒపీనియన్ డిఫర్ అవ్వచ్చు బేస్డ్ ఆన్ ద కైండ్ ఆఫ్ సర్కిల్ యూ ఆర్, ద వే యూఆర్ లుకింగ్ అట్ థింగ్స్ అండ్ ఆల్ దట్. బట్ అట్లీస్ట్ నా సర్కిల్లో నేను చూసినంత వరకు ఐ థింక్ ద కల్చర్ ఇస్ ఇంక్రీజింగ్, ఇంప్రూవింగ్. అరే పింకీ, నిన్న ఏదో ఫోటో పెట్టినన్నావు కదరా నిర్మలా సీతారామన్ది. ఏడున్నదిరా? ఇక్కడ కాదా? మావాడు గ్రేవ్ యార్డ్లో ఏమన్నా ఫోటో వేసి నేను నిర్మలా సీతారామన్ అన్నాడు. నేను అదే షాక్లో ఉన్నది. నిర్మలా సీతారామన్ ఎందుకు పెడతారా బాబు? ఇక్కడ వాడు పెట్టవచ్చు కూడా. ఆమె మీద ఉన్న కోపానికి మనం కట్టే ట్యాక్స్లకి ఎవరికైనా కోపం వచ్చి కాల్చొచ్చు.
scale, man. The scale of the mountains. Super crazy. కొల్లు హిల్స్ కూడా ఆల్మోస్ట్ సేమ్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. డిఫరెన్స్ ఏంటంటే అట్లా మనకు వచ్చిన హెయిర్ పిన్ బెండ్స్ ఎక్కువ ఉన్నాయి. అక్కడ 72 హెయిర్ పిన్ బెండ్స్ ఉన్నాయి. అండ్ దట్ మేక్స్ లైఫ్ డిఫికల్ట్. ఒక్క హెయిర్ పిన్ బెండ్ అయినా, రాంగ్ బెండ్ అయినామంటే మన లైఫ్ బెండ్ అయిపోతుంది. మన డ్యామ్ కూడా కనిపించడం స్టార్ట్ అయిపోయింది. ఏమైనా నెక్స్ట్ బ్రేక్ పాయింట్ ఏమైనా ఉందంటే విల్ గో నియర్ ద డ్యామ్ అండ్ వెయిట్ ఫర్ సమ్ టైమ్. We'll enjoy the views. Enjoy. Wow, beautiful on the bend. Slow. Remember a dam viewpoint there avudam anukunnam, but I think Chaitanya and me are on the same page. Like we should be going near the dam and sticking. I mean like kinda bridge undi kada, bridge దగ్గర వెళ్ళి avudam అని ఒక థాట్ ఉంది మాకు. అయితే నాకైతే కొండలు వస్తే ఈ టైం అయితే ఐ కెన్ ఓన్లీ థింక్ ఆఫ్ మహారాష్ట్ర మౌంటైన్స్. లైక్ మహారాష్ట్రలో హైవేస్లో ఉన్నప్పుడు యూ విల్ మోస్ట్లీ సీ దీస్ కైండ్ ఆఫ్ మౌంటైన్స్. నిన్న ఈవినింగ్ అయితే ఇట్ వాస్ రైనింగ్. లైక్ వీ హ్యాడ్ టు స్విచ్ ఆఫ్ అవర్ కెమెరాస్ అండ్ పుట్ ఇట్ ఇన్ సైడ్. బట్ ఆ తర్వాత ఏదైతే చూసినామో మేము, ఐ డోంట్ థింక్ ఐ కెన్ ఎవర్ ఫర్గెట్ దట్. క్రేజీ వ్యూస్. మొత్తం సన్, ఒక డిఫరెంట్ సెటప్, ఫారెస్ట్ మొత్తం ఒక గ్రీన్ జోన్లో మస్తు అనిపించింది అసలు నాకైతే. ఈవెన్ చైతన్య వాజ్ సేయింగ్ దాట్కి లైక్ అన్న మనం కెమెరా పెట్టిన తర్వాత క్రేజీ వ్యూస్ వచ్చినాయి. బట్ ఐ థింక్ మేబీ దేవుడు అరే ఈ కెమెరాలు పక్కన పెట్టి గమన ఎంజాయ్ చేయండి రా అన్నాడేమో. మనం కింది దాకా వెళ్ళడానికి ట్రై చేయాలి ఇప్పుడు. అవురా చూద్దాం, బండి ఏడదాకా వెళ్తే ఆడదాకా తీసుకొని వెళ్దాము. వే చూస్తూ ఉండు, వే ఎటు నుంచి వెళ్ళాలో చూడు ఒకసారి. అంకుల్ కిందికి వెళ్ళాలంటే ఎట్లా వెళ్ళాలి కిందికి? ఓకే, ఒక గేట్ ఉందంట ముంగటికి, ఆ గేట్ నుంచి వీ కెన్ గెట్ డౌన్. సో యా లెట్స్ డూ ఇట్. ఫైనల్ కిందికి ఎట్లా దిగాలో మనకు ఒక ఐడియా అయితే వచ్చేసింది. నెక్స్ట్ టైం నుండి కూడా ఇఫ్ వి సీ దట్ ద వాటర్ లెవెల్స్ ఆర్ డౌన్, మేబీ విల్ జస్ట్ హ్యావ్ అ గ్లిమ్స్ అండ్ గో. ఎవర్రా మీరంతా అంటుండే. బాబా వాటర్ లెవెల్స్ ఉన్నప్పుడు ఈడ కూడా వాటర్ ఉంటుంది. జస్ట్ థింక్ ఆఫ్ ద డెప్త్ ఇట్ హ్యాస్. క్రేజీ. ఎక్కడ దాకా వెళ్ళగలము? అచ్చా ఈ గోడ వెనకాల కూడా వెళ్ళొచ్చు కదా మనం. ఆడ వెళ్ళడం కంటే ఈ లెఫ్ట్ కొడదాం. అమ్మ మామూలుగా లేవు కదా గుంతలు. ఎంజామి మనం బ్రిడ్జ్ అవతల చూసినాం కదా, అది ఆడ నేను అడిగినా చూడు, అరే అవి కాకులా లేకపోతే మనుషులారా అని. ఆ స్పాట్ అది. ఇదేమో ఇక నార్మల్. అరే ఈడదాకా నీళ్ళు ఉంటాయి మామ మొత్తం. అసలు ఎంత లోతు ఉంటుంది ఆలోచించరా. చీమల లెక్క కూడా లేమేమో దాని ముంగట. పోయిగా తిరిగేసి వచ్చేసే మొత్తం నీళ్ళలో మునుగు ఇక వెళ్ళి. ఏమంటారా ఆడప్పుడు చచ్చిపోతుండే నీళ్ళు కృష్ణా రివర్ అనుకోండి. పోదాం అందరం పోదాం రా. లేవు మేము ఏదైనా రిలాక్స్ అవుతాం కొంచెం సేపు. ఏముంది జాకెట్ ఇచ్చేసేయి. లేదు పోదాం అందరం దగ్గర దాకా వెళ్ళేసి వద్దాం. బట్ జాకెట్లు దీని సేఫ్టీ పెద్ద లొల్లి రావాయి. నార్మల్గా మీరు రైనీ సీజన్లో వస్తే ఇదంతా వాటరే ఉంటుంది. వెనకాల మనకు డ్యామ్ ఉన్నది. బట్ ఇప్పుడు చూడండి ఇక్కడ కార్స్ పార్క్ అయినాయి, మేమేమో ఇక్కడ మధ్యలో నించున్నాము. అసలు మీరు ఆ బ్రిడ్జ్ మీద చూస్తే మీకు చూడండి ఇట్స్ క్లియర్గా వాటర్ లెవెల్స్ కూడా కనిపిస్తున్నాయి. అసలు ఇవన్నీ చూస్తుంటే దీని గేజ్ ఏంది, అసలు ఎంత హ్యూజ్ ఉంది అనిపిస్తుంది. ఇంకా పింకేష్ ఫస్ట్ ట్రిప్ ఎట్లా అనిపిస్తుంది మనం? చేపల పులుసు కాదురా, చేపల పులుసు కాకుండా ఫైనల్గా మనం పైన నోమాడ్ ఆకాష్ని కలిసింది. బ్రో ఇప్పుడే వచ్చిండు.
అక్కడి నుండి ఇక్కడ రావడానికి 2-3 అవర్స్ పట్టింది. మేమేమో 2-3 అవర్స్ ముందు ఇక్కడ వచ్చి కూర్చున్నాం, చిల్ అవుతున్నాం. అప్పుడు మంచిగా చేపలు వండిపించుకున్నాం, చేపలు తినేసి ఇక బయలుదేరుతున్నాం. బరా చలో బాయ్ అండి, బాయ్ బాయ్. ఇక్కడ ఉన్న బ్లిస్ఫుల్ ఫీలింగ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయలేను అసలు. ఇదంతా వాటర్లో మునిగి ఉంటుంది. ఆ ప్లేస్లో ఇట్లా వచ్చి ఇలా చిల్ అయిపోతున్నాం. 2-3 అవర్స్ అయితే మేము అన్నీ మర్చిపోయి గమ్మున కూర్చొని మాట్లాడుతూనే ఉన్నాం. మా ఆంటీ వాళ్ళు మంచిగా కుక్ చేసి ఇచ్చారు, తృప్తిగా తిన్నాం. అమ్మా ఇక్కడ ఈ స్లోప్లో ట్రాఫిక్ జామ్ అయిందో. ఏం ట్రాఫిక్ జామ్ రా బాబు, ఓనియన్ ట్రాఫిక్. వానికే తెలియాలిరా బయట అయిపోతుండవడం. ఆయన ఒక్కొని వల్ల అంత బ్లాక్ ఉన్నది. మనమైతే యూటర్న్ తీసుకోవాలా. ఐ హోప్ మనం ఫాలో అయ్యే ఛాన్సెస్ తక్కువ ఉండాలి. ఈ స్టేజ్లో అయితే ఫాలో అయ్యే ఛాన్స్ ఉండకపోతే మంచి. ఈ హెవీ బైక్స్తో ఇదొక పెద్ద తలకాయ నొప్పి మనకు. ఈ షార్ప్ టర్న్స్ తీసుకోవాలంటే చాలా స్ట్రగుల్ అవ్వాలి, భయంతో తీయాల్సి వస్తుంది. బై ఛాన్స్ అయినా ఇటు అటు కొంచెం టిల్ట్ అయినా గాయ. మన బండ్లు పడితే నార్మల్గానే పడవు కదా, మనకున్న కిస్మత్కి ఏదో ఒక ఐటమ్ కూడా మళ్ళీ లాస్ట్ అవుతుంది. ఇదేంది బై, అప్పటికే కూర్చున్నాం, జామ్ ఏం కనిపిస్తలేదు. ఇక్కడ చూస్తే మంచి జామ్ ఉన్నది. ఓ లెట్స్ హోప్ మొత్తం రోడ్ అంతా బ్లాక్ లేదు. మేము లాస్ట్ టైం వచ్చినప్పుడు అయితే రామన్న దత్తుతో వచ్చినప్పుడు ఇక్కడ వెళ్ళిపోయేటప్పుడు మంచి ఫొటోస్ తీసుకున్నాము. ఫొటోస్ వీడియోస్ తీసుకుంటా పోయినాం. ఇక ఎవలాడు ఏందో ఏం పోతున్నాడు, మొత్తం రైట్ ఆక్యుపై చేస్తలేడు, లెఫ్ట్ ఇస్తలేడు మనకి. చూడు అటు పోతలేడు ఇటు పోతలేడు. నీ అమ్మ ఏం చేస్తున్నావురా పోయి బ్రో, నువ్వు సైడ్ ఇస్తే మిగతా వాళ్ళు వెళ్తారు కదా. అమ్మా ఏం బాధలేదు వీళ్ళవి. వీళ్ళు ఎట్లన్నా 4-వీలర్లో ఉన్నారు, సో వీళ్ళు ఎక్కువ ఫాస్ట్ వెళ్ళలేరు. కొంచెం దారిస్తే 2-వీలర్స్ వెళ్తాయి కదా. కూల్ 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 కూల్. ఏం కథలు రా బాయ్, అప్పటి నుంచి అవలాగాని వల్ల చూడు ఎంతమంది వాళ్ళ. ఏమో రా బండి రాకపోతే ఇట్లా ఘాట్ రోడ్లలో వచ్చి, అదే నడపడం రాకపోతే రావద్దు, సింపుల్ లాజిక్. నడపడం రాకపోతే ఇట్లా వచ్చి ఇరిగిపోవద్దు. వాళ్ళు ఇబ్బంది పడతారు, ముంగటోడు కూడా ఇబ్బంది పడతాడు. ఏమన్నా ఆహా ఎంత సుఖంగా ఉందో అసలు. వాహ్ మ్యాన్, సడన్గా ఒక వ్యూ కనిపించింది నాకు అయితే, చాలా బ్యూటిఫుల్ ఉంది. ఓకే, ఈ పాయింట్లో వ్యూ పాయింట్ ఒకటి క్రియేట్ చేసేసాం. మేము లాస్ట్ టైం వచ్చినప్పుడు ఆ ఎలివేటెడ్ పార్ట్ లేకుండా ఇక్కడ జర ఎలివేషన్ ఇచ్చేసారు, ఒక ప్లాట్ఫామ్లా క్రియేట్ చేసేసి దాన్ని వ్యూ పాయింట్ అంటారు. ఇక సో నాట్ బ్యాడ్. వాహ్ మ్యాన్, ఈ ప్లేస్ నన్ను ఎప్పటికీ మెస్మరైజ్ చేస్తుంటుంది.
ప్రతిసారి కొత్తగా అనిపిస్తుంది నాకు కదా. మేము వచ్చినప్పుడు ఇప్పుడు వెళ్తున్నప్పుడు సాలిడ్ వెదర్ అసలు. మేము కెమెరా ఎంతసేపు రికార్డ్ చేయగలదా, ఐ మీన్ ఫ్రమ్ సేఫ్టీ కన్సర్న్ మనం దాని లోపల పెట్టేసేయాల్సింది వస్తుంది. ఇది అది డిఫరెంట్ డిస్కషన్. బట్ వ్యూ వైజ్ అయితే వీ హెవ్ బీన్ సో గ్రేట్ఫుల్. ఐ హోప్ మమ్మల్ని తడపకుండా ఇంటికి తీసుకొని పోతే బెటర్. నిన్న కూడా తడిచినాం, ఇవాళ కూడా తడుస్తున్నాం అంటే ఐ డోంట్ థింక్ ఇట్ ఈస్ అ గుడ్ సైన్. అరే చైతన్య, కెమెరా లోపల పెట్టుకుందామా? రెయిన్ని బట్టి కెమెరా లోపల పెట్టుకోవాలా లేదా ఆలోచిద్దాం. హైలైట్ ఏంటంటే ఎండ్ ఉంది, వాన వస్తుంది, గాలి లేదు అసలు. మన మాన్సూన్లో అయితే హైలైట్ ఉంటుంది ఈ ప్లేస్. మేము వర్షం వస్తుందని మా కెమెరాలు అన్నీ లోపల పెట్టుకుంటే మేము కరెక్ట్ ఒక స్పాట్కి వచ్చినాము, ఒక ఊరికి ఎంటర్ అయినాము. ఇక వర్షం లేదు, ఏం లేదు. సో కెమెరా అయితే మనం లోడ్ చేసుకున్నాము. మన వెనకాల పిలియన్ గాడేమో పడుకుంటా అంటాం. వాడు ఏం పడుకుంటాడో ఆయనకి తెలియదు. అరే అది మొత్తం బ్రౌన్ కనిపిస్తుంది చూడు. గ్రీన్ కలర్ కార్ అనుకుంటా, బ్లాక్ అనుకుంటా. గ్రీనా బ్లాక్ అది. వర్షం వస్తే వచ్చింది కానీ వ్యూస్ మాత్రం క్రేజీ ఉండేది అసలు. ఒక హాఫ్ అన్ అవర్ దాకా మేము తడుస్తున్నామేమో. హాఫ్ అన్ అవర్లో క్రేజీ వ్యూస్ ఇచ్చింది. మళ్ళీ సడన్గా సమ్మర్ స్టార్ట్ అయింది అనిపిస్తుంది. అప్పటి నుంచి రైనీ సీజన్లో ఉండేది. మా బట్టలు అన్నీ తడిచిపోయి ఉన్నాయి, గ్లౌజెస్ తడిచిపోయి ఉన్నాయి. అది ఫీలింగ్ అయితే మంచిగా. అండ్ దట్ ఈస్ వాట్ యూ వాంట్. తొందర మౌంటైన్ దిగేస్తే ఒక చిన్న బ్రేక్ తీసుకొని పెట్రోల్ ఫ్యూల్ అప్ చేసుకొని వీ కెన్ స్టార్ట్. ఫైనల్గా అయితే టైగర్ రిజర్వ్ ఎండ్ అయిపోయింది. నిన్న కూడా ఇక్కడ బాల్కి బందోబస్తు ఉండే. యాక్చువల్గా స్ట్రిక్ట్ లెవెల్లో చెకింగ్ నడుస్తుంది. ప్లాస్టిక్ క్యారీ అని ఇస్తలేరు. మీరు కానీ నా ఫస్ట్ లోడ్ చూడకపోతే విచ్ ఇస్ కమింగ్ ఫ్రమ్ హైదరాబాద్ టు శ్రీశైలం, ఐ వుడ్ హైలీ రికమెండ్ ప్లీజ్ టేక్ అ లుక్ వన్స్. చైతన్య బ్రో ఏడన్నా ఆగిందా అని చూస్తున్నాం. ఆగలేకపోతే మంచిగా. మేమైతే కిందికి వెళ్ళి ఆగుదామని డిసైడ్ అయిందా. మన బ్రో అసలు అనిపిస్తలేడు చైతన్య బ్రో. ఫాస్ట్గా రొటేషన్ అయింది. చైతన్య ఏంటి అనిపించిండు అనుకుంటున్నాను. మనం కూడా కొట్టించేస్తే ఒక పని అయిపోతుంది. బట్ బాగానే రష్ ఉన్నట్టు కొడతారంటారా. కిందకి దిగుతాం కదా, ఆడ కింద కొట్టించేద్దాం. బెస్టే, కొట్టించేసినాం మంచిదే. మనం దిగిన తర్వాత ఒకసారి కొట్టిద్దాం. దిగిన తర్వాత ఆడ కొట్టించేద్దాం. మన బ్రో అయితే పెట్రోల్ కొట్టించేసాడు. బట్ ఎడిపోయినాడు పింకేజాడు. ఎడిపోయాడు. అరే సరే ముందుకు వెళ్ళిపోదాం. నీళ్ళు ఏమైనా తీసుకొని తాగుదాం. తాగుదాం. నేనేమనుకుంటున్నా, ముంగట ఇట్లా పెట్రోల్ కొట్టేదే. నేను ముందుకెళ్ళి కొట్టిద్దాము. ఆడ ఆగుదాం కొంచెం సేపు. దిగిన తర్వాత చైతన్య కొట్టించేసిండు. అలా రష్ ఉన్నది, ఇక దానికోసం వెయిట్ చేయడం ఎందుకని. గాడి కూడా దొరికిపోతే వస్తుంటుంది. గాడి కూడా తక్కువ ఉన్నట్టు. బ్రో ఒక్కసారి కొంచెం ముందుకు తీసుకొని నీకు ఇస్తున్నాం పేమెంట్. పింకీ బాయ్ రేయ్ రెడీవేను. ఒక హెల్ప్ చేస్తావా బ్రో? కొంచెం పుష్ చేస్తావా వెనకాల నుండి? కొంచెం ముందుకు వెళ్ళిపోతా అంతే. కొంచెం పుష్ చేయి అంతే. చాలు చాలు, వదిలేసి చాలు. సో ఫైనలీ మన హీరోకి మనం పెట్రోల్ కూడా తాగిపించేసినాము. నెక్స్ట్ టార్గెట్ ఏంటంటే మన బాడీకి మనం కొంచెం నీళ్ళు తాగిపిస్తే సెట్ ఉంటుంది. హైలైట్ ఏంటంటే నేను ఇంకా ఇంటికి కాల్ చేసి చెప్పలేదు. మేము 11 o'clock ఏదో ఇక్కడ డ్యామ్ దగ్గర ఉన్నామని చెప్పినాం ఇంట్లో. ఇప్పుడు ఫోన్ చేసి 3 hours ఆడనే వచ్చినామంటే మొత్తుకుంటారు. 3 hours మీరు ఇంటికి వస్తుండే రాబోయే అంటారు.
మా ఇనీషియల్ ప్లాన్ ప్రకారం అయితే మేము ఆల్మోస్ట్ 3 కల్లా ఇంటికి రీచ్ అయిపోవాలి అన్నట్టు పెట్టుకున్నారు. బట్ అగైన్ వి ఆర్ లేజీ పీపుల్. ఏం లేదు, లైక్ హరిబరిలో వెళ్ళడం కంటే ఆస్వాదించుకుంటూ పోదాం కదా అన్న థాట్లో ఉన్నాం. అంటే ఆస్వాదించినాం. ఈ మౌంటైన్స్లో ప్రతి నిమిషానికి వెదర్ చేంజ్ అవుతుంది అంటారు. మేము కొల్లి హిల్స్ వెళ్తున్నప్పుడు వెదర్ ఉండదు. ఆ ట్రిప్ మొత్తం నేను హిందీలో బ్లాగ్ చేసి ఉండాలి. అదే పాసిబుల్ టెక్ లుక్. బ్యూటిఫుల్ ఉండే మొత్తం ట్రిప్ మొత్తం. మేము హైదరాబాద్ టు బెంగళూరు వెళ్ళిండే, బెంగళూరు టు కొల్లి హిల్స్. మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు కూడా అదే చేసినాం. కొల్లి టు బెంగళూరు, బెంగళూరు టు హైదరాబాద్. మొత్తం 1800 కిలోమీటర్స్ ఉండే. నేను నాతో పాటు నా వైఫ్ ఉండే. బ్యూటిఫుల్ టూర్. అండ్ అది వన్ ఆఫ్ మై ఫస్ట్ బ్లాగింగ్ ట్రిప్స్ అనమాట. మొత్తం సెటప్ ఉన్న తర్వాత ఫస్ట్ టైం ఆడికి వెళ్ళాను. బట్ ఐ హ్యాడ్ సమ్ క్రేజీ పార్ట్నర్స్ ఫ్రమ్ అండ్ ఫిరోజ్ అని ఇంకొక ఫ్రెండ్ ఉండే. ఆ టైంలో అయితే నాకు భయంగా నడుస్తుంది. ఇంకోటి హైలైట్ ఏంటంటే నాతో పాటు నా వైఫ్ ఉంది. స్ట్రైట్ 43 కిలోమీటర్స్ వెళ్తే కల్వకుర్తి అండి. 15 కిలోమీటర్స్లో చింతపల్లి. మామ చూడరా వాటర్ ఉన్నాయని, వాటర్ మజ్జిగ. ఇక చైతన్యకి ఎంతరా 60 అన్నది కదా, చైతన్యకి 60 కిలోమీటర్స్ కదా. చైతన్య 60 అంటుండు. సో అంతవరకు 40. సో మనకు ఒక 30 యాడ్ చేసుకో. సో 80-90 కిలోమీటర్స్ 80-90 కిలోమీటర్స్ ఇంకా ఉంది మనకి. సో ఫైనలీ మేము ఒక స్ట్రెచ్లో 80-90 కిలోమీటర్స్ కవర్ అయితే చేసుకున్నాము. శంషాబాద్ అనుకున్నాం కానీ మళ్ళీ నేచర్స్ కాల్ కోసం ఆగాల్సి వచ్చింది. నాకు ఏమనిపిస్తుంది అంటే మనం అలసిపోయి ఉన్నప్పుడు అన్నెసరీ రిస్క్ తీసుకుంటాం అనిపిస్తుంది. చిరాకులా లేని గ్యాప్స్ క్రియేట్ చేయడానికి ట్రై చేస్తుంటాం. సో ఒక రిస్క్ సినారియోలో ఉంటాం. దానికంటే బెటర్ ఏంటంటే చిన్న బ్రేక్స్ తీసుకొని వెళ్ళిపోతే బెటర్. ఇప్పుడు లేట్ అయినా కాకపోయినా ప్రయారిటీ ఏముండాలంటే పోయి మనం ఇంటికి రీచ్ ఎట్లయితున్నాం అనేది చూసుకోవాలి సేఫ్గా. ఒక 2 minutes ఆగేసి వెళ్ళిపోదాం. ఇక ప్రసాదం ఇవ్వాలి కదా. బ్రో సియా. సో ఫైనల్ చైతన్యకి సెండ్ ఆఫ్ ఇచ్చేసినాం. అరే నా వేరే అది నీదనే ఉంది కదా, పైసలు వసూలు చేస్తా చాలే, జాగ్రత్తగా పెట్టుకోదని. మెల్ల ఎక్కరు రే, మెల్ల. ముందే సీరియస్ పర్సన్ కదా నన్ను, అవునా సీరియస్ పర్సనాలిటీ. చలో బాయ్ బ్రో, సీ. సో రైడింగ్ విత్ చైతన్య కమ్స్ టు అన్ ఎండ్. ఇక ఇక్కడ నుండి మనం ఇంటికి రైడ్ చేస్తున్నాం. సో యా 45-50 కిలోమీటర్స్ ఉండాలి ఇక్కడ నుండి ఇల్లు. లెట్స్ సీ హౌ క్విక్లీ వీ కెన్ డూ ఇట్. మేమైతే వచ్చిన రూటే పోతున్నాం. చూడాలి అలా సండే కిస్మత్ ఎట్లున్నదో. యూజువల్గా ప్రాబ్లమ్స్ అన్నీ ఏమైనా ఉన్నాయంటే ఆరాంఘర్ నుంచే ఉంటాయి. మూవింగ్ ట్రాఫిక్ ఉంటుంది, అదే ఒక పంచాయతీ. ఫైనల్గా నెక్స్ట్ 10 minutesలో నేను మేబీ ఇంట్లో ఉంటానేమో. శ్రీశైలం ట్రిప్ అయితే క్రేజీ ఉండే. అండ్ ఇలా డే కూడా మనకి ఎండ్ అయిపోతుంది. ఇప్పుడు ఆల్మోస్ట్ 7:44. సో లెట్స్ సే ఆల్మోస్ట్ 8 o'clock మేము ఇంటికి రీచ్ అయినట్టు. టైమ్ స్పెండ్ విత్ సమ్ గ్రేట్ ఫ్రెండ్స్ అండ్ గ్రేట్ కంపెనీ, గ్రేట్ ఫుడ్ ఎంజాయ్డ్. కొన్ని ప్యాచెస్లో అయితే చింపి వాడేసాం మనం. With that, probably I'll like to end the vlog here, and I'll be meeting soon in our next ride or video. And yeah, until then, take care, bye bye. Keep watching my vlogs, like, share, subscribe. Let me know what can be improved.